मह्यं ददातु वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांच नमो ओं विष्णुपादाय कृष्ण प्रेष्याय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्वेषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावने हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोपाकुमाराय गोविंदाय नमो नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీస్. ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఏకాదశి స్టోరీ ఏంటి అంటే, ప్రతిసారి యుధిష్ఠర్ మహారాజు శ్రీకృష్ణ భగవాను అడుగుతారు. మహర్షి అయిన యుధిష్ఠర్ మహారాజు ఇలా అన్నారు, ఓ కేశవ, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఈ పవిత్రమైన రోజు పూజనీయమైన దైవం ఎవరు? మరియు ఏకాదశిని ఆరంభించవలసిన విధానం ఎలా చేసుకోవాలి అనేసి శ్రీకృష్ణ భగవానుడిని యుధిష్ఠరుడు అడిగారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానం ఇచ్చారు, ఓ ఈ భూలోక పాలకుడ దేవాది దేవుడైన బ్రహ్మదేవుడు ఒకప్పుడు తన కుమారుడైన నారద మునికి వివరించిన ఒక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టాన్ని నేను మీకు సంతోషంగా వివరిస్తాను అని చెప్పారు శ్రీకృష్ణ భగవాను. ఒకనాడు నారద ముని మీరు అడిగినట్లుగానే తన తండ్రి అయిన ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దయచేసి నేను ఈ ఏకాదశిని ఎలా ఆచరించాలి, తద్వారా పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు ప్రసన్నం చేసుకోవడానికి ఎలా అని శ్రీకృష్ణ భగవాను యుధిష్ఠర్ మహారాజు ఈ ఏకాదశి గురించి అడిగారు, శయన ఏకాదశి గురించి. అయితే చెప్తున్నారు, దానికి బ్రహ్మదేవుడు ఇలా సమాధానం ఇచ్చారు, ఓ మహర్షి, ఓ ఋషుల్లో శ్రేష్ఠుడా, ఓ విష్ణు భగవాను శుద్ధ భక్తుడా, నీ ప్రశ్న ఎప్పటిలాగానే మౌనవాలి అందరికీ శ్రేష్టమైనది. ఈ లోకంలోను ఇతర లోకాల్లో గాని శ్రీహరి యొక్క దినమైన ఏకాదశి కంటే శ్రేష్టమైనది ఏదీనూ లేదు. సరిగ్గా ఆచరిస్తే అది ఘోరమైన పాపాలను సైతం నశిస్తుంది. ఈ కారణంగా నేను మీకు ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి గురించి చెప్తాను అనేసి చెప్తున్నారు.
ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం అన్ని పాపాల నుండి శుద్ధి చేసుకొని కోరికలన్నిటినీ నెరవేరుస్తుంది. అందువల్ల ఈ పవిత్రమైన ఉపవాసం దినాన్ని ఆచరించడము నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే ఈ ఏకాదశిని మనం ఎంత నీట్గా చేసామంటే మనకి భగవంతుడు అంత మనకి ఇస్తారు అనేసి చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నరకంకి పోకుండా ఉంటాం. అంటే మనము శ్రీకృష్ణుడికి శుద్ధంగా ఏకాదశి చేసామంటే మనము నరకలోకానికి పోకుండా భగవంతుడి దగ్గరికి చేరుకుంటాము అనేసి చెప్తున్నారు. నారద ముని ఏకాదశికి సంబంధించిన శాస్త్రాలలో నమోదు చేయబడిన ఒక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టాన్ని నేను మీకు చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి అనేసి ఈ వృత్తాంతాన్ని వినగానే ఆధ్యాత్మిక పరిపూర్ణత మార్గంలోని అన్ని అడ్డంకుల్లో పాటు అన్ని రకాల పాపాలు నశిస్తాయి అనేసి చెప్పారు. ఓ కుమారా, ఒకప్పుడు సూర్యవంశంలో మందాత అనే ఒక పుణ్యాత్ముడు, ఒక ధర్మరాజు ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ సత్యం పక్షాన్ని నిలబడి ఉండటం వలన చక్రవర్తిగా నియమించబడ్డాడు. అతను తన ప్రజలతో తన సొంత కుటుంబ సభ్యుల పిల్లలాగా చూసుకునేవారు. తన భక్తి, గొప్ప మత భక్తి కారణంగా అతను రాజ్యంలో ఎక్కడ ఎలాంటి తెగులు, కరువు లేదు, ఏ విధమైన వ్యాధి ప్రబల లేదు. అతని ప్రజలందరూ అన్ని రకాల అవాంతరాల నుండి విముక్తి పొందడమే కాకుండా చాలా సంపన్నులుగా కూడా ఉండేవారు. రాజు యొక్క సొంత ఖజానాలతో ఎలాంటి అక్రమ సంపాదన లేదు. అందువల్ల అతను చాలా సంవత్సరాలు సంతోషంగా పరిపాలించారు. అయితే ఒకసారి అతని రాజ్యంలో జరిగిన ఒక పాపం కారణంగా 3 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. ప్రజలు కూడా కరువుతో పీడింపబడ్డారు. ఆహార ధాన్యాల కొరత వల్ల వారు నిర్దేశించి వైదిక యజ్ఞాలు చేయడము, తమ పితృదేవులకు మరియు దేవతలకు గృణాహిత సమర్పించడం, ఏ విధమైన ఆచారబద్ధమైన పూజల్లో పాల్గొనడం లేదు. వైదిక సాహిత్య అధ్యయనం చేయడం కూడా అసాధ్యమైంది. అయితే చివరికి వారందరూ తమ ప్రియమైన రాజు దగ్గరికి వెళ్ళారు. ఓ గొప్ప సభలో సమావేశమయ్యి ఆయన ఈ విధంగా బోధించారు. ఓ రాజా, మీరు ఎల్లప్పుడూ మా సంక్షేమాన్నే కోరుకుంటారు. కాబట్టి మేము ఇప్పుడు మీ సహాయాన్ని వినయపూర్వకంగా వేడుకుంటున్నాము. ఈ ప్రపంచం ప్రతిదానికి, ప్రతి ఒక్కరికి నీరు అవసరమే. నీరు లేకుండా దాదాపు ప్రతిదీ నిరుపయోగంగా లేదా నిర్జీవంగా మారుతుంది. వేదాల్లో నీటిని నర అని పిలుస్తారు. అంటే మరియు పరమేశ్వరుడు నీటిపై శయనిస్తాడు కాబట్టి ఆయనకు నారాయణ అని మరో పేరు ఉంది. భగవంతుడు నీటిపై తన నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. నీరు లేకుండా 3 వస్తువులు ఉండలేవు. ఏంటివంటే ముత్యము ఉంటుంది కదా, ముత్యము నీటిలో ఉన్నప్పుడు మెరుస్తూ ఉంటుంది. తర్వాత మనుషులకి నీళ్లు లేకుండా ఉండలేము. తర్వాత ఏదైనా పిండి ఇలాంటి కలపాలి, రొట్టెలు చేయాలి, పిండ ప్రదానాలు చేయాలన్నా పిండిలో నీళ్లు వేయడానికి నీరు ఖచ్చితంగా కావాలి. కొన్నిసార్లు నీటిని జలనారాయణ అని పిలుస్తారు. ఏంటి అంటే పరమేశ్వరుడు ఈ ప్రాణాన్ని నిలబెట్టి పదార్థమైన నీటి రూపంలో ఉన్నాడు కాబట్టి అర్థము జలనారాయణ అని పిలుస్తారు. మేఘ రూపంలో పరమేశ్వరుడు ఆకాశం అంతటా వ్యాపించి వర్షాలు కురిపిస్తాడు. ఆ వర్షాల నుండి ప్రతి జీవిని పోషించి ధాన్యాలు పండుతాయి. ఓ రాజా, తీవ్రమైన కరువు విలువైన ధాన్యాలు కొరతను సృష్టించింది. అందువల్ల మేమందరం దుర్భరమైన స్థితిలో ఉన్నాము. ప్రజలు చనిపోవడం లేదా మీ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవడం వల్ల జనాభా కూడా తగ్గిపోతుంది. ఈ భూలోక శ్రేష్ఠ పాలకుడా, దయచేసి ఈ సమస్యకు కొన్ని పరిష్కారాలు కనుగొనండి. మమ్మల్ని తిరిగి శాంతి శ్రేయస్సులను తీసుకొని రండి అనేసి ప్రజలందరూ రాజుని అడుగుతుంటారు. అయితే రాజు ఇలా బదిలిచ్చారు. మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే ధాన్యాలు బ్రహ్మ వంటివి. ఆ పరమ సత్యం ధాన్యాలలో నివసిస్తున్న వాటిని ద్వారానే సకల జీవులు పోషిస్తుంది. నిజానికి ధాన్యాల వలనే ఈ ప్రపంచం అంతా జీవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన రాజ్యంలో ఈ భయంకరమైన కరువు ఎందుకు వచ్చిందని ప్రజలు రాజును అడుగుతున్నారు. అయితే పవిత్ర గ్రంథాల్లో ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా చర్చించాయి. ఏంటి అంటే ఒక రాజు లేదా తన దేశాధినేత నాస్తికుడైతే అతను మరియు తన ప్రజలను ఇద్దరిని బాధపడతారు. కానీ నేను నాస్తికుని కాదు, నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఈ కరువు ఎందుకు వచ్చిందో నాకు కూడా అర్థం అవ్వట్లేదని రాజు చెప్తారు. అయితే తను రాజ్యం నుంచి దూరంలో అడవిలోకి వెళ్ళేసి అక్కడ
వెళ్ళి అక్కడ కలుసుకోవడానికి వెళ్తారు. అక్కడ మహర్షులు ఉంటారు కదా, అందుకనేసి అడవిలో నుంచి అక్కడికి వెళ్తారు. అయితే తన రాజ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలని తెలుసుకోవడానికి ఆశ్రమంలోని గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఋషుల కోసం వెతుకుతూ అతను ఇక్కడ అక్కడ సంచరించాడు. చివరికి అతను నా ఇతర కుమారుల్లో ఒక్కడైన అంగీరముని ఆశ్రమానికి చేరుకొని అతని తేజస్సు అన్ని దిక్కులా ప్రకాశిస్తుంది. తను ఆశ్రమంలో కొలువుదీరిన అంగీర రెండో బ్రాహ్మణుల కనిపించాడు. ఇంద్రియాలు పూర్తిగా అదుపులో ఉన్న ఆ మహోన్నత ఋషిని చూసి మందాత మహారాజ్ ఎంతో సంతోషించాడు. రాజు వెంటనే తన గుర్రం దిగి అంగిరముని పద్మపాదాలను గౌరవపూర్వకంగా నమస్కరించారు. అప్పుడు రాజు చేతులు జోడించి ముని ఆశీర్వాదం కోసం ప్రార్థించాడు. ఆ పుణ్యాత్ముడు పవిత్ర మంత్రాలతో రాజుని ఆశీర్వదించి ప్రతిస్పందించాడు. తర్వాత అతను రాజు యొక్క రాజ్యంలోని 7 అంగాల క్షేమం గురించి అడిగారు. అంటే రాజ్యంలో 7 అంగాలు ఏమేమిటి అంటే, అక్కడ ఏదైనా ఇబ్బంది రావడానికి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేసి అక్కడ ముని అడిగారు. ఏంటంటే రాజు బాగున్నాడా, మంత్రులు బాగున్నారా, తన ఖజానా బాగుందా, అతని సైనిక దళాలు బాగున్నాయా, అతని మిత్రులు బాగున్నారా, బ్రాహ్మణులు బాగున్నారా, రాజ్యంలో జరిగే యజ్ఞ యాగాదులు మరియు అతని సంరక్షణ ఉన్న ప్రజలు అందరు బాగున్నారా, అవసరాలన్నీ బాగానే ఉన్నాయా అనేసి అడుగుతారు. అయితే తన రాజ్యంలో 7 అంగాల పరిస్థితి ఎలా ఉందో మునికి చెప్పిన తర్వాత మందాత మహారాజు తన పరిస్థితి గురించి తాను సంతోషంగా ఉన్నాడో లేదో అని ముని అడిగాడు. అయితే అప్పుడు అంగిర ముని రాజుని ఇలా అడవిలోకి అంత కష్టమైన ప్రయాణం ఎందుకు చేశావు అని అడిగాడు. అయితే దానికి రాజు తన రాజ్యంలో అనుభవిస్తున్న బాధ గురించి అతనికి చెప్పాడు. రాజు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నేను వేద శాస్త్రాలను పఠిస్తూ నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. అందువల్ల కరువు కారణం నాకు తెలియడం లేదు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి నేను సహాయం కోసం మిమ్మల్ని ఆశ్రయించి దయచేసి నా ప్రజల కష్టాలను తీర్చండి. అంగీర ఋషితో రాజుతో ఇలా అన్నాడు, ప్రస్తుత యుగం సత్యయుగం, యుగాలన్నిటికెల్లా ఉత్తమమైనది. ఎందుకంటే ఈ యుగంలో ధర్మం 4 కాళ్ళపై సత్యం, తపస్సు, కరుణ మరియు పరిశుభ్రత నిలబడి ఉంటుంది. ఈ యుగంలో ప్రతి ఒక్కరు బ్రాహ్మణులను సమాజంలో అత్యున్నత సభ్యులుగా గౌరవిస్తారు. అలాగే ప్రతి ఒక్కరు తన వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తారు. మరియు ద్విజులైన బ్రాహ్మణులకు మాత్రమే వేద తపస్సులను ఆచరించడానికి అనుమతి ఉంటుంది. అయితే ఓ రాజాది రాజా, ఇది ఒక ప్రమాణంగా ఉన్నప్పటికీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు, దీక్ష పొందని శిక్షణ లేని వ్యక్తి చట్ట విరుద్ధంగా తపస్సులు చేస్తున్నాడు. అంటే గురువు లేకుండా మనము గీత చదివినా కానీ ఉపయోగం లేదని మాతాజీ చెప్తారు. ఎందుకంటే మనం తప్పు ఏంటి కరెక్ట్ ఏంటని మనం తెలియడానికి గురువు మనకి ఒక మంచి నడవడిక నేర్పిస్తారు. అలా ఇక్కడ శూద్రుడికి గురువు లేరు, తను శిక్షణ పొందలేదు, ఏమీ లేకుండా చేయడం వల్ల అది ప్రజలందరికీ కష్టాలు వచ్చాయి. ఈ కారణంగా మీ దేశంలో వర్షం కురవడం లేదు. కాబట్టి మీరు ఈ కార్మికుడికి మరణ శిక్ష విధించాలి. ఎందుకంటే అలా చేయడం ద్వారానే మీరు అతని చర్యల వలన కలిగిన మలినాన్ని తొలగించాలి. అంటే అతను చేసిన తప్పులన్నీ తొలగించాలంటే తనకి మరణ శిక్షణ వెయ్యాలి. మీ ప్రజలకు శాంతిని చేకూర్చగలరు. అప్పుడు రాజు దోషరహితుడైన తపస్సు యజ్ఞాలు ఆచరించే వ్యక్తి నేను ఎలా చంపగలను? దయచేసి నాకు ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చెప్పండి. అంటే ఒక మనిషిని చంపడం చాలా తప్పు కాబట్టి నేను మనిషిని చంపలేను, నాకు వేరేది ఏమైనా ఇంకొకటి ఉంటే చెప్పండి అని బదులిచ్చారు. అయితే అప్పుడు గొప్ప ఋషి అయిన అంగిర ముని ఇలా అన్నారు, ఏంటంటే ఓ రాజా, మీరు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం పాటించాలి. ఈ పవిత్రమైన రోజు పద్మ ఏకాదశి అని పిలుస్తారు. అంటే ఏకాదశికి చాలా పేర్లు ఉంటాయి. శయన ఏకాదశి, మళ్ళీ వచ్చేసి తొలి ఏకాదశి, పద్మ ఏకాదశి, ఇలా ఉన్నాయి ఈ ఏకాదశికి పేర్లు. సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి, తద్వారా ధాన్యాలు మరియు ఇతర ఆహార పదార్థాలు తప్పకుండా తిరిగి వస్తాయి. ఈ ఏకాదశి దినాన విశ్వాసంగా ఆచరించే వారికి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది. అన్ని రకాల చెడు శక్తులు తొలగిపోయి మరియు పరిపూర్ణత మార్గంలో అన్ని అడ్డంకులు నాశనం చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే శుద్ధంగా మనం ఏకాదశి చేస్తామో మన పాపాలన్నీ నశిస్తాయి, మనకి మంచి ముందుకు వెళ్ళడానికి వస్తుంది.
అయితే ఓ రాజా, మీరు మీ బంధువులు మరియు మీ ప్రజలందరూ కలిసి ఈ పవిత్రమైన ఏకాదశిని పఠించాలి. అప్పుడు మీ రాజ్యంలో ప్రతి నిస్సందేహంగా సాధారణ స్థితికి వస్తుంది. ఈ మాటలు విన్న రాజు నమస్కరించి తన రాజభవనానికి తిరిగి వెళ్ళారు. అయితే పద్మ ఏకాదశి వచ్చినప్పుడు మందాద మహారాజు రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి సమావేశపరిచి అందరికీ చెప్పారు, మనము ఇప్పుడు వచ్చి శయన ఏకాదశి, పద్మ ఏకాదశి అందరం కఠినంగా పాటిద్దాము, అప్పుడు మనకి అన్ని కష్టాలు తొలగిపోతాయి అని చెప్పారు. అయితే వారు దాన్ని పాటించారు. తరువాత ఆ ఋషి చెప్పినట్లుగానే వర్షాలు కురిశాయి మరియు కాలక్రమేణా సమృద్ధిగా పంటలు పండాయి. ధాన్యము సమృద్ధిగా పండింది. ఇంద్రియాలకు అధిపతి అయిన పరమేశ్వరుడు హృషికేశుని దయ వల్ల మందాత మహారాజు ప్రజలందరూ అత్యంత సుఖ సంతోషాలతో సంపన్నులయ్యారు. అందువల్ల ఓ నారద, ప్రతి ఒక్కరు ఈ ఏకాదశిని వ్రతాన్ని కఠినంగా పాటించాలి. ఎందుకంటే ఇది విశ్వాస పాత్రుడైన భక్తునికి అన్ని రకాల సుఖాలను అలాగే అంతిమ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ఇలా ముగించారు, ప్రియమైన యుధిష్ఠిరా, పద్మ ఏకాదశి ఎంత శక్తివంతమైందంటే దాని మహిమను కేవలం చదివినా లేదా వినిన వారిని ఎవరైనా పూర్తిగా పాపరహితులు అవుతారు. అంటే ఎవరైతే ఏకాదశి స్టోరీ వింటారో వాళ్ళందరికీ పాప విముక్తి అవుతుంది అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఓ పాండవ, నన్ను ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు ఈ ఏకాదశిని ఖచ్చితంగా పాటించాలి. దేవసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. దేవసేన లేదా విష్ణుసేన అంటే విష్ణుమూర్తి దేవతలందరూ కలిసి నిద్రించే ఏకాదశిని ఈ శయన ఏకాదశి, దేవసేన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు తర్వాత కార్తీక మాసంలో వచ్చే హరిబోధిని, ప్రబోధిని లేదా దేవోతాని ఏకాదశి వరకు ఎలాంటి కొత్త శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఎందుకంటే దేవతలందరూ నిద్రిస్తూ ఉంటే వాళ్ళు వారిని యజ్ఞశాలలకు ఆహ్వానించలేరు. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు శయనంలో ఉంటారు కాబట్టి ఈ 4 నెలలు మరియు సూర్యుడు తన దక్షిణాయనంలో ప్రయాణిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా కొనసాగించారు, ఓ రాజాది రాజా యుధిష్ఠిర మహారాజా, ఎవరైతే విముక్తిని కోరుకుంటారో వారు ఈ ఏకాదశి రోజున కూడా చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభమయ్యే రోజు కూడా తప్పకుండా వాళ్ళు మళ్ళీను ఉపవాసం ఉండాలి. ఆషాఢ శుక్ల ఏకాదశి లేదా పద్మ ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి ఎవరైతే శుద్ధంగా చేస్తారో వాళ్ళందరూ పాప విముక్తి కలుగుతుంది అనేసి చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్కరే కాకుండా దేవతలందరూ కూడా నిద్రపోతుంటారు ఈ 4 నెలలు. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. యా శ్రావణి మాతాజీ. హరే కృష్ణ అందరికి ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు, దండవత్ ప్రణామం అందరికీ కూడా. హరి హరి బోల్ శ్రావణి మాతాజీ చాలా చక్కగా చెప్పారు. సో శయన ఏకాదశి అని అంటే యోగా నిద్రలోకి వెళ్తాడు. అంటే యోగా నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన ఆలోచన ఏముండదా భగవంతుడికి అంటే అదేం లేదు. యోగా నిద్రలోంచి మన పాపాలని కడిగేస్తారు, మన కోరికలు తీరుస్తారు. అంటే ఎక్కువగా శుభకార్యాలు ఉండవు. ఇప్పుడు చాతుర్మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి ఋషులు, పూజలు చేసుకునే వాళ్ళు, భక్తి చేసే వాళ్ళంతా ఒక దగ్గర ఉండి చాలా చక్కగా జపాలు, వ్రతాలు ఇవి చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఎక్కువగా తిరగరు, అవుట్ సైడ్ వెళ్ళరనమాట. అండ్ ఈ 1 month నేను చెప్పాను కదా చాతుర్మాసంలో కొన్ని రూల్స్ ఉంటాయని. సో ఈ 1 month ఆకుకూరలు తినకూడదు. కరేపాకు, కొత్తిమీర, పుదీనా మినహాయించి క్యాబేజ్ కూడా తినవచ్చు అని చెప్తారు. అది ఆకుకూర కాదు కాబట్టి. సో వేరే పాలకూరని, గోంగూరని, తోటకూరని ఇలాంటి ఆకుకూరలు ఈ నెల తినకూడదు. సో కొందరేమో మన ఇస్కాన్ ప్రకారం పౌర్ణమి టు పౌర్ణమి 4 months పాటిస్తారు. కొందరేమో ఈరోజు స్టార్ట్ చేస్తారు. మన ఇష్టం. ఈ రోజు నుండి
పాలకూర ఆకుకూరలు తినొద్దు అనుకుంటే మళ్ళీ మీరు ఏకాదశి వస్తుంది, ఆ ప్రబోధిని ఏకాదశికి మీరు వదిలేయచ్చు. నెక్స్ట్ ఏకాదశి వరకు ఆకుకూరలు తినకూడదు. సెకండ్ మంత్లోనేమో మనము పాలు వాడకూడదు. పాల పదార్థాలు ఓకే, కానీ పాలు అచ్చంగా తాగడం అట్లాంటివి చేయకూడదు. ఆ నెక్స్ట్ మంత్ పెరుగు వదిలేస్తారు. ఆ నెక్స్ట్ మంత్ మినప్పప్పు, ఉరద్ దాల్ వదిలేయాలన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి నిగ్రహ శక్తి, ఇంద్రియాలని నిగ్రహించి ఆ నిగ్రహ శక్తి కలగాలని చెప్పి కూడా బాగా మంచిగా అంటే నిగ్రహంగా ఉన్నప్పుడు ఏకాగ్రత ఎక్కువ వస్తుంది. ఈరోజు మనం ఉపవాసం ఉన్నాము, ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి పెద్దగా మాట్లాడడం అవన్నీ చేయడానికి మనకు పెద్దగా శక్తి ఉండదు కాబట్టి ఎక్కువగా మౌనంగా ఉండడము, భగవంతుడికి చేరుగా ఉండడమే ఇష్టపడుతూ ఉంటాం. సో అలాగే ఉండాలి. అలాంటి ఇంద్రియ నిగ్రహ శక్తి ఉండాలని మనకి ఇవి కేటాయించారనమాట. సో చాతుర్మాసం చాలా 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 ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఈ 4 నెలలు రూల్స్ పాటిస్తూ భగవంతుడికి బాగా దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఇంకా లైఫ్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అసలు ఉన్నా అవి ఎలా వెళ్ళిపోతాయి, ప్రాబ్లమే మనం చూసి భయపడుతుందంట, అలా అయిపోతుంది అనమాట. అంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో ఈ చాతుర్మాస అనేది చాలా వరకు అంటే సంవత్సరం పొడవునా కృష్ణ కాన్షియస్ లేని వాళ్ళు కూడా కొందరు చాతుర్మాస్ ఫాలో అవుతూ ఉంటారు. అండ్ మనకి మంచి ఉదాహరణ నారదుల వారు. చాతుర్మాస్ ఫాలో అయ్యాక ఆయన ఏమయ్యారు, నెక్స్ట్ జన్మలో నారదుడిలాగా వచ్చారు కదా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హరిబోల్ శ్రావణి మాతాజీ, థ్యాంక్ యూ. నేను మీ సమయం తీసుకున్నాను కొన్ని పాయింట్స్ యాడ్ చేసి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ పారనా టైం చెప్పేదా మాతాజీ? చెప్పండి. రేపు పారనా టైం హైదరాబాద్ కి టైమింగ్ వచ్చేసి 5:53 to 10:13 వరకు మాతాజీ అండ్ ప్రభుజీ హైదరాబాద్ లో ఉండే వారికి. సో 5:15కి మీరు పారణ చెయ్యొచ్చు. అంటే మీరు నిర్జల ఉంటే నీళ్ళతో చెయ్యండి. పానీయాలు వేరేవన్నీ తీసుకున్నారంటే ఏకాదశి ఐటెం కాకుండా వేరే ఐటెం, ఒక లడ్డు ప్రసాదము లేకపోతే ఇంకేదైనా తినవచ్చు, అంటే గ్రెయిన్స్ తినవచ్చు రేపు. అది పారణ చేయడం. 10 o'clock లోపల మీరు భోజనం చేయవచ్చు. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఇప్పుడు మనకి సింగింగ్ క్లాస్ కాబట్టి సంకీర్తన క్లాసు సరోజ భండారి మాతాజీ వచ్చారు. ఏ పాట నేర్పిస్తారో మీరు శ్రావణి మాతాజీ చెప్తే షేర్ చేస్తాను. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ, ఈ రోజు ఏకాదశి కాబట్టి ఏకాదశి స్పెషల్ అనమాట. ఏకాదశి కీర్తనే అంటారు దీన్ని. 71 పేజీలో భక్తి అనుకూలం మాత్ర కార్య స్వీకార. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పరిపూర్ణ పద్మావతి మాతాజీ నన్ను కోహోస్ట్ చేయరా మాతాజీ? సారీ చేయలేదా, చేస్తా. థ్యాంక్ యూ. ఇది హరే కృష్ణ మాతాజీ సార్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. అందరికి కూడా ఏకాదశి శుభాకాంక్షలు. ఇది ఏకాదశి స్పెషల్ కీర్తన అనమాట. దీన్ని ఏకాదశి కీర్తనే అంటారు. సో ఇది గౌడీ వైష్ణవ్ గీతాల బుక్. శ్రావణి మాతాజీ, ఇజ్ ఇట్ ఓకే? ఇంకో ఫోన్ ఏమైనా ఉందా మాతాజీ? ఇది ఒకటి మాతాజీ. ఓకే ఓకే, నైస్. కంటిన్యూ చేయండి సరోజ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో 71 పేజీలో భక్తి అనుకూల మాత్ర కార్య స్వీకార శరణాగతి నుండి శుద్ధ భక్త చరణరేణు అని కీర్తన అనమాట. ఇది ఏకాదశి రోజు ఖచ్చితంగా పాడతారనమాట ఏకాదశి కీర్తన. సో మాతాజీ స్క్రీన్ షేర్ చేసే లోపు చిన్న స్మాల్ ప్రేయర్ చేసుకుందాం. ఓ మధ్యాహ్నంతమినాంతస్య జ్ఞానంజన శలాకాయ చక్షురున్మిలితం నేన తస్మై శ్రీ గురవే నమః. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మా బుక్ ఉన్న వాళ్ళు 71 పేజీలో ఫాలో అవ్వండి. స్క్రీన్ షేర్ కూడా మాత్రం చేస్తున్నారు. ఒక్కోసారి కంప్లీట్ గా పాడతాను. ఈరోజు అయినంత వరకు నేర్చుకొని నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేయొచ్చు ఈ కీర్తన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. నేను ఒకసారి పాడతాను, వినండి. శుద్ధ భగత చరణ రేణు
భజనానుకూలా శుద్ధ భక్తా చరణ రేణు భజనానుకూలా భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలతికారమూలా భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలతికారమూలా మాధవతీది భక్తి జనని జతని పాలన కోరి మాధవతీది భక్తి జనని జతని పాలన కోరి కృష్ణ బసతి బసతి బోలి పరమాదరే బోరి కృష్ణ బసతి బసతి బోలి పరమాదరే బోరి गौर अमरा जे सब स्थाने कोरलो भ्रमण रंगे से सब स्थाना हिरिवो आमी प्रलय भक्ता संगे मृदंग वाद्या शुनिते माना अबसरा सदा जाचे गौरविहिता कीर्तन शूनि आनंदे हृदयो नाचे गौरविहिता कीर्तन शूनि आनंदे हृदयो नाचे जुगल मूर्ति देखिया मोरा परमानंद होया जुगल मूर्ति देखिया मोरा परमानंद होया प्रसाद सेवा कोरिते होया सकल प्रपंच जया प्रसाद सेवा कोरिते होया सकल प्रपंच जया जे दिन गृहे भजन देखी गृहे ते गोलोक भाया जे दिन गृहे भजन देखी गृहे ते गोलोक भाया चरण सीधु देखिया गंगा सुकन सीमा पाया चरण सीधु देखिया गंगा सुकन सीमा पाया तुलसी देखी जुड़ाया प्राणा माधव तो शनि जानी तुलसी देखी जुड़ाया प्राणा माधव तो शनि जानी गौर प्रिया शाक सेवने जीवन सार्थक मानी गौर प्रिया शाक सेवने जीवन सार्थक मानी भक्ति विनोदा कृष्ण भजने अनुकूला पाया जहाँ भक्ति विनोदा कृष्ण भजने अनुकूला पाया जहाँ प्रति दिवसे परम सुखे स्वीकार कोरो ये ताहा प्रति दिवसे परम सुखे स्वीकार कोरो ये ताहा भक्त शुद्ध भक्ता चरण रेणु भजनानुकूला हरे
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శుద్ధ భక్తా చరణ రేణు భజనానుకూలా माधव तिथि एकादशी महामहोत्सव की जय, శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవులు की जय. సో ఇది ఏకాదశి కీర్తన. సో ఒక్కసారి మనం మీనింగ్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకుందాము. సో ఫస్ట్ స్టాంజా మీనింగ్, శుద్ధ భక్తుల పాదపద్మాల ధూళియే భక్తియుక్త సేవకు అనుకూలమైనటువంటిది. వైష్ణవ సేవయే పరమసిద్ధి మరియు దివ్య ప్రేమ అనే భక్తి లతకు మూలము. సో శుద్ధ భక్తుల పాదపద్మాల ధూళియే, భక్తి ఠాకూర్ అంటున్నారనమాట. శుద్ధ భక్తుల పాదపద్మాల ధూళియే భక్తియుక్త సేవకు అనుకూలమైనటువంటిది అని అంటున్నారు. వైష్ణవ సేవయే పరమసిద్ధి మరియు దివ్య ప్రేమ అనే భక్తిలతకు మూలము అంటే సీడ్ అని చెప్తున్నారు. సో సెకండ్ వన్, ఏకాదశి మరియు జన్మాష్టమి వంటి పవిత్ర దినములను నేను అత్యంత శ్రద్ధతో పాటింతును. ఎందుకనగా అవి భక్తికి జనని, అత్యున్నత గౌరవము మరియు ప్రేమతో నా నివాస స్థలముగా శ్రీకృష్ణుని దివ్యధామంనే ఎన్నుకొందును. సో భక్తి వినోద్ ఠాకూర్ మనతో చెప్తున్నారనమాట. ఏకాదశి జన్మాష్టమి వంటి పవిత్ర దినాలలో నేను అత్యంత శ్రద్ధగా భక్తి పాటిస్తాను. ఏకాదశి అనేది భక్తి జనని అనమాట. ఏకాదశి తిథి భక్తికి జనని, అత్యున్నత గౌరవం ప్రేమతో నా నివాస స్థలంగా శ్రీకృష్ణ దివ్యధామంనే ఆయన నివాస స్థలంగా ఎన్నుకొందును అనేసి భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు. థర్డ్ వన్, నా స్వామి గౌరసుందరుడు తన లీలలు జరుపుటకు ఏ ప్రదేశములను సంచరించెనో ఆయా ప్రదేశములను నేను ప్రియమైన భక్తుల సాంగత్యంలో సందర్శింతును. గౌరసుందరుడు అంటే శ్రీ చైతన్య మహాప్రభు అన్నమాట. సో గౌరసుందరుడు చైతన్య మహాప్రభు తన లీలలు జరుపుటకు ఏ ప్రదేశాల్లో సంచరించారో ఆ ప్లేసెస్ ని ప్రియమైన భక్తుల అసోసియేషన్ లో సందర్శించేదను అని భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు మనకి. ఫోర్త్ వన్, నా మనసు మృదంగ వాద్యమును వినే అవకాశమును ఎల్లప్పుడూ అర్థించును. గౌరచంద్రుడు నిర్దేశించిన కీర్తనను విని నా హృదయము పారవశ్యంతో నృత్యం చేస్తుంది. సో చైతన్య మహాప్రభు నిర్దేశించిన కీర్తనను విని నా హృదయము హ్యాపీనెస్ తో అంటే పారవశ్యంతో నిండిపోతుంది, నృత్యం చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది అనేసి చెప్తున్నారనమాట. మృదంగ వాద్యమును వినే అవకాశం ఎప్పుడు కూడా కీర్తన మృదంగ వాద్యము వినే అవకాశాన్ని ఎప్పుడు కోరుకుంటుంది మనసు అని ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ మనకు చెప్తున్నారు. ఫిఫ్త్ వన్, దివ్య జంట అయినటువంటి శ్రీ రాధాకృష్ణుల శ్రీ విగ్రహాలను దర్శించగానే నేను సర్వోన్నతమైన ఆనందమును పొందుతాను. భగవంతుని ప్రసాదమును సేవించడం ద్వారా నేను ప్రాపంచిక మోహాలన్నిటినీ జయిస్తాను. సో భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఈ మెటీరియల్ వాళ్ళలోని మోహాలు, ఈ డిజైర్స్, ఇవన్నిటిని కోరికలు, ఈ మోహాలన్నింటినీ నేను ఓవర్కమ్ చేస్తాను, జయిస్తానని చెప్తున్నారు. సో దివ్య జంట అయినటువంటి డివైన్ అంటే రాధాకృష్ణుల విగ్రహాలను దర్శించగానే నాకు సర్వోన్నతమైన అంటే మహా గొప్ప ఆనందమును నేను పొందుతాను అని ఇక్కడ చెప్తున్నారనమాట భక్తి వినోద్ ఠాకూర్. 6 గృహంలో శ్రీహరి ఆరాధన మరియు సేవ జరుగుటను చూచినప్పుడు గోలోక బృందావనము అక్కడ నాకు దర్శనమిస్తుంది. భగవంతుని పాదపద్మాల నుండి బహిర్గతమైనట్టి అమృత వాహిని గంగను దర్శించినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. సో గృహంలో శ్రీహరి ఆరాధన మరియు సేవ జరుగుటం చూసినప్పుడు
గోలోక బృందావనం, గోలోకంలో ఉండే బృందావనమే నాకు అక్కడ దర్శనమిస్తుంది ఆరాధన జరిగినప్పుడు ఇంట్లో అనేసి చెప్తున్నారనమాట. భగవంతుని పాదపద్మాల నుండి బహిర్గతమైనటువంటి అమృత వాహినిని గంగను దర్శించినప్పుడు ఆయన పాదపద్మాల నుండి గంగ అనేది వచ్చిందనమాట. ఆ గంగను దర్శించినప్పుడు నా ఆనందానికి, హ్యాపీనెస్ కి అవధులు ఉండవు, లిమిట్స్ ఉండవు అనేసి చెప్తున్నారు. 7th వన్, పవిత్రమైన తులసి మొక్క యొక్క దృశ్యం నా ఆత్మకు శాంతిని కలుగజేస్తుంది. ఎందుకనగా ఆవిడ శ్రీకృష్ణునికి ప్రీతి కలుగజేస్తుందని నాకు తెలుసును. శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రియమైన శాకును ఆకుకూరతో చేసే ఒక వంటకం అనమాట. ఆ శాక్ అనేది ఆ మహాప్రభువుకు ప్రియమైన ఆ వంటకం ఆస్వాదించడం ద్వారా నా జీవితం సార్థకమైనట్లు భావించును. సో ఆయన మహాప్రభువుకి ఇష్టమైన వంటకం తినడం ద్వారా, ఆస్వాదించడం ద్వారా ఆయన జీవితం సార్థకమైనట్టు ఆయన భావిస్తారని మనకు చెప్తున్నారు. సో తులసి మొక్క యొక్క దృశ్యం తులసి మొక్కను చూడగానే నా ఆత్మకు శాంతి కలుగుతుంది అని కలుగుతుందని ఆవిడ తులసి మహారాణి శ్రీకృష్ణునికి ప్రీతి కలుగజేస్తుందని నాకు తెలుసు. తనకు శ్రీకృష్ణునికి చాలా ఇష్టమైంది తులసి మహారాణి కాబట్టి ఆ తులసిని చూడగానే నాకు శాంతి కలుగుతుందని చెప్తున్నారు. సో 8th వన్, శ్రీకృష్ణుని సేవకు అనుకూలమైనది ఏది లభించినను దానిని భక్తి వినోదుడు ప్రతిరోజు పరమానందంతో స్వీకరిస్తాడు. సో భక్తి వినోద్ ఠాకూర్ గారు శ్రీకృష్ణుని సేవలో ఏది అనుకూలమైనది లభించిన, ఏది దొరికినా కూడా అది పరమానందంతో స్వీకరిస్తారు, సంతోషంతో స్వీకరిస్తారు అనేసి, పరమానందంతో స్వీకరిస్తారనేసి ఇక్కడ 8th స్థాంజాలో భక్తి వినోద్ ఠాకూర్ మనకు ఈ కీర్తన మనకు చెప్తున్నారనమాట. సో ఇది ఏకాదశి కీర్తన. ఎవరైతే పాడాలనుకుంటున్నారో మనం 3 స్టాంజెస్ ఈరోజు చేసుకుందాము. నెక్స్ట్ వీక్ మీరు కంప్లీట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఓకే. సరోజ మాతాజీ చెప్పమంటారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. యా మాతాజీ. ఫస్ట్ స్టాంజా చూడండి. శుద్ధ భక్త చరణ రేణు భజనానుకూల, శుద్ధ భక్త చరణ రేణు భజన అనుకూల. ఎస్ మాతాజీ, వెరీ గుడ్. భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలతి కరమూల. భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలతి కారమూల. వెరీ గుడ్ మాతాజీ. మీరు మ్యూట్ లో ఉండి మిగతా స్టాంజెస్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వాళ్ళకి సెకండ్ స్టాండ్ చేద్దాం, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఒక్కొక్క స్టాంజా పాడితే మిగతావి మ్యూట్ లో ఉండి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కంప్లీట్ వాడచ్చు. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. సో అనురాధ ఐఫోన్ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి. యా మాధవతీ భక్తి జనని జతనే పాలన కోరి. మాధవతీది భక్తి జనని జతనే పాలన కోరి. కృష్ణ బసతి బోలి పరమాదరే బోరి. కృష్ణ బసతి బోలి పరమ అదరే బోరి. హరి బోల్ మాతాజీ. నైస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. గౌర అమరా దేశవసానే కొరలో భ్రమణ రంగే. గౌర అమరా జయ సబసే. చెప్పండి మాతాజీ. గౌర అమర తర్వాత జై సబస్తానే. జై సబసానే కొరల భ్రమణ రంగే. జై సబస్తానే. జై సబస్తానే. సే సబస్తానా హేరి బోఆమి ప్రణయి భక్త సంగే. సే సబస్తానా హేరి బోఆమి ప్రణయ భక్త సంగే. థ్యాంక్ యూ మాతాజీ.
యా లక్ష్మీ జగదీష్ మాతాజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఫోర్త్ స్టాంజా. మృదంగ వాద్యా శునితే మానా అవసరా సదా చాచే. మృదంగ బాద్య సునీతే మాన అబసర సాదా జాచే. గౌరవిహితా కీర్తన శూని ఆనందే హృదయో నాచే. గౌరభిహిత కీర్తన సూనే ఆనందే హృదయే నాచే. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుభద్ర మాతాజీ. సో ఈ కీర్తన కంప్లీట్ గా ఒకే ట్యూన్ లో ఉంటుంది కాబట్టి మిగతా సేమ్ ట్యూన్ ఉంటాయి కాబట్టి మ్యూట్ లో ఉండి మిగతా కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ కంప్లీట్ గా వాడుతాం. సుభద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవాద ప్రణాం. హరే కృష్ణ. ఫిఫ్త్ మాతాజీ. जुगल मूर्ति देखिया मोरा परमानंद होया. जुगल मूर्ति देखिया मोरा परमानंद होया. प्रसाद सेवा कोरिते होया सकल प्रपंच जया. प्रसाद सेवा कोरिते होया सकल प्रपंच जाया. हरि बोल माताजी. थैंक यू. स्वाति गोविंद माताजी. हरे कृष्ण माताजी. दंडवत. या दंडवत प्रणाम. आरो स्टांजा 6. जे दिन गृहे वचन देखी गृहे ते गोलोक भाया. जे दिन गृहे वचन देखी गृहे ते गोलोक भाया. चरण सीधु देखिया गंगा सुकन सीमा पाया. चरण सीधो देखिया गंगा सुकन सीमा पाया. थैंक यू माताजी. रंगमणि माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी. दंडवत. 7th one. या तुलसी देखी जुड़या प्राणा माधव तो शनि जाने. तुलसी देखी जुड़य प्राण माधव तोषिणी जानी. गौर प्रिया शाक सेवने जीवन सार्थक मानी. गौर प्रिया शाक सेवने जीवन सार्थक मानी. थैंक यू माता जी. हरे कृष्णा. हरि बोल. सुवर्ण माता जी. हरे कृष्णा. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యా లాస్ట్ స్టాంజా చూడండి. భక్తి వినోదా కృష్ణ భజనే అనుకూల పాయా జహా. భక్తి వినోద కృష్ణ భజనే అనుకూల పాయ జాహ. प्रति दिवसे परम सुखे स्वीकार कोरो ये ताहा. ప్రతి దివసే परम सुखे परम सुखे स्वीकार करोह ताह. स्वीकार कोरो ये ताहा. स्वीकार करोहि तारा. स्वीकार कोरो ये ताहा. हरे कृष्ण माताजी. कोरेहे ताह. యా మాతాజీ ఫస్ట్ వన్ నుంచి నాకు స్క్రీన్ షేర్ చేయరా, ఒకసారి చూసుకుంటాను.
ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కే వస్తాం మాతాజీ. ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. సో హరే హరే కృష్ణ. నాగద్రాక్షాయని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఫస్ట్ సాంగ్ చూడండి. శుద్ధ భక్తా చరణ రేణు భజనానుకూలా. నాగద్రాక్షాయని మాతాజీ. శుద్ధ భక్త చరణ రేణు భజన అనుకూల. భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలతి కరమూలా. భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలతికారమాలా. ప్రేమలతికార మూల అది ప్రేమలతికార మూలా. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. 1+8 ఎవరు మాతాజీ? ప్రభుజీ. హరి కృష్ణ మాతాజీ నేను పలకలేదు మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏంటి మాతాజీ? నాగదాసాయని మ్యూట్ ఇదవలేదు అందుకని పలకలేదు. పాడారు కదా ఇప్పుడు. నేను పాడలేదు, వేరే ఆవిడ. ఓకే మీరు పాడండి ఇప్పుడు. శుద్ధ సారీ మా సెకండ్ స్టార్ట్ కదా. మాధవతీది సెకండ్ వన్ మాతాజీ. సెకండ్. మాధవతీది భక్తి జనని జతనే పాలన కోరి. మాధవతిది భక్తి జనని జతనే పాలన కోరి. కృష్ణ బసతి బసతి బోలి పరమాదరే బోరి. కృష్ణ బసతి బసతి బోలి పరమ అదరే బోరి. 1+ మాతాజీ పాడండి. థర్డ్ వన్. గౌరీ అమరా దేశబస్థానే కోరలో భ్రమణ రంగే. మాతాజీ. దేశబస్థానా హేరి బోమి ప్రణయ భక్త సంగే. కేశవస్థానా హేరివామి ప్రణయ భక్త సంగే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఉమా మాతాజీ 4th వన్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణవ్. మృదంగ వాద్యా శునితే మానా అబసరా సదా చాచే. మృదంగ బాద్యా సునితే మానా హబసర సాదా జాచే. గౌరవిహితా కీర్తన శూని ఆనందే హృదయో నాచే. గౌరవిహితా కీర్తన సోని ఆనందే హృదయో నాచే. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. బబితా సదా శివుడి మాతాజీ 5th వన్. బబితా మాతాజీ. హరే కృష్ణ. जुगल मूर्ति देखिया मोरा परमानंद होया.
जुगल मूर्ति देखिए मोरा परम आनंद होया। प्रसाद सेवा कोरिते होया सकल प्रपंच जया। प्रसाद सेवा कोरिते होया सकल హరే కృష్ణ గిరిజ మాతాజీ మ్యూట్ లో హరే ఉండడం. కృష్ణ మాతాజీ. ఒకరే వాడండి మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. యు భవానీ మాతాజీ 6th one. హరే కృష్ణ మాతాజీ. హరే ఓకే. కృష్ణ. జై దిన గృహే భజన దేకి గృహే తే గోలోక మాయా. జయ దీన గృహే భజన దేకి గృహే తే గోలోక మాయా. చరణ సీదు దేకియ గంగా సుకన సీమా పాయా. చరణ సీతు దేకియ గంగా సుకన సీమా పాయా. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే రియల్మీ కృష్ణ. ఆర్ హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. రియల్మీ 7th one. యా మాతాజీ. తులసి దేకి జుడయ ప్రాణ మాధవ తోషని జాని. तुलसी देखी जुड़य प्राण माधव तो शनि जानी। गौर प्रिया शाक सेवने जीवन साधक मानी. गौरी प्रिया साकस सेवे శాఖ जीवन సేవనే శాఖ సేవనే. गौरी प्रिया साक सेवने जीवन साधक मानी। హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీదేవి వి మాతాజీ లాస్ట్ వన్. శ్రీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. భక్తి వినోదా కృష్ణ భజనే అనుకూల పాయా జహా. భక్తి వినోదా కృష్ణ భజనే అనుకూల పాయా జహా. ప్రతి దివసే పరమ సుఖే స్వీకార కోరుయితాహా. ప్రతి దివసే పరమ సుఖే స్వీకర కౌరో ఏ తాహా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే హరే. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వచ్చేసి ఏకాదశి కీర్తన. సో నెక్స్ట్ వీక్ ఒక్కసారి అందరితో అంటే ఒకసారి వన్ టైం అందరితో కంప్లీట్గా పాడించేసి పాడుకొని కొత్త కీర్తన మనం స్టార్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి మాతాజీ అండ్ శ్రావణి మాతాజీ ఫర్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ Thank you. శుభాకాంక్షలు మాతాజీ. మాతాజీ మాతాజీ యా మాతాజీ. రూమ్ లో వస్తాను మాతాజీ. రేపు నాకు జపము దీంట్లోనే ఫోన్ లో ప్రాబ్లం ఉంటే ఒకవేళ. ఓకే మాతాజీ. సండే నో క్లాస్, మండే క్లాస్ ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా మంచి గానం చేశారు మాతాజీ. చాలా సంతోషం. హరే కృష్ణ. ధన్యవాదాలు.
Thank you, Prabhuji. Thank you so much. All glories to Srimati Radharani and Srila Prabhupada. Thank you. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ అందరికీ కూడా దండవత్ ప్రణామ్. అందరం ఒకసారి శ్రావణి మాతాజీకి, సరోజ బండారి మాతాజీకి హరే కృష్ణ మా మంత్రం ఒక్కసారి చెప్తాం. హరి బోల్. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే హరే రామ హరే రామ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. శ్రావణి మాతాజీ ఎండింగ్ ప్లేస్ చేయండి. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता जी. संत प्रभु जी. एसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय. वांछा कल्प तरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद की जय. श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताय गौर सुंदर भगवान की जय. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माता जी. थैंक यू माता. दंडवत प्रणाम. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. నేను ఏం చేస్తున్నాను, సెషన్ ఏం చేస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.